అప్పట్లో 'పుష్ప' సినిమా టైటిల్‌ని అల్లు అర్జున్ గారు ఎవరికీ తెలియకుండా అయితే లీక్ చేసేసాడు. అది ఏ విధంగా లీక్ చేసాడంటే, సుకుమార్ గారి బర్త్‌డేకి ఒక పోస్ట్ అయితే పెట్టాడు. ఆ పోస్ట్‌లో పెద్ద మ్యాటర్ అయితే ఉంటది పైన. దాని గురించి మొత్తం మనకైతే అవసరం లేదు. లాస్ట్‌లో ఒక పిచ్చి పిచ్చిగా ఒక 5, 6 సింబల్స్ అయితే ఉంటాయి చూడండి. అది గనక ఇప్పుడు మీరు సరిగ్గా గమనిస్తే అది 'పుష్ప' అని మనకైతే ఇప్పుడైతే తెలిసిద్ది. కానీ పోస్ట్ పెట్టిన రోజు ఎవరికీ తెలియలేదు. 'పుష్ప' సినిమా ఫస్ట్ లుక్ రిలీజ్ అయిన రోజు ఈ పోస్ట్ అయితే హైలైట్ అయింది. అల్లు అర్జున్ గారు ఎప్పుడో ఇలా టైటిల్ లీక్ అయితే ఇచ్చేసారని. అలాగే ఇప్పుడు 'ఏఏ 22' సినిమా యొక్క టైటిల్ గూడా అల్లు అర్జున్ గారు లీక్ చేశారా? ప్రెజెంట్ ట్రెండింగ్‌లో ఉన్న న్యూస్ అన్నమాట ఇది. ఇంతకీ 'ఏఏ 22' సినిమా టైటిల్ ఇదే అని దేన్ని ప్రచారం చేస్తున్నారంటే 'అయాన్'. అదేంటి? 'అయాన్' అంటే అల్లు అర్జున్ గారి అబ్బాయి పేరు గదా! అది సినిమా టైటిల్‌గా ఎందుకు పెడతారు? ఈ రకమైన డౌట్స్ అయితే మీకైతే రావచ్చు. కానీ సోషల్ మీడియాలో బాగా ప్రచారం జరుగుతుంది. ఈ 'ఏఏ 22' సినిమాకి టైటిల్ 'అయానే' అని. దాన్ని బలపరిచిన ఫోటో, పిక్ ఏంటంటే, ఒక కొన్ని నెలల క్రితం అల్లు అర్జున్ గారు వర్కౌట్ చేస్తున్న వీడియో అయితే బయటికైతే వచ్చింది. దాంట్లో ఆయన ఫోన్ వాల్ పేపర్ అయితే ఒకటైతే బయటకొచ్చింది. ఆ వాల్ పేపర్ పైన ఏముంటదంటే, నో స్నాక్, నో షుగర్, నో సోడా. మార్చ్ 27 కింద లాస్ట్‌లో అయాన్ అని అయితే ఉంటదన్నమాట. అయాన్ అంటే ఇప్పటి వరకు అయాన్ బాబు పేరని అందరం అనుకున్నాం. కానీ ఎప్పుడైతే ఈ న్యూస్ బయటికొచ్చిందో, ఆయన వాల్ పేపర్ పైన అయాన్ అని ఉంది గాబట్టి, అప్పట్లో 'పుష్ప' సినిమా టైటిల్ ఎవరికీ తెలియకుండా అల్లు అర్జున్ గారు ఎలా లీక్ చేశారో, ఈ సినిమా టైటిల్ కూడా ఆయన ఎప్పుడో హింట్ ఇచ్చాడు. మనమే కనిపెట్టలేదు. ఈ 'ఏఏ 22' సినిమా యొక్క టైటిల్ కూడా అయ్యానే అనే న్యూస్ అయితే తెగ ప్రచారం అయితే జరుగుతుంది. నిజంగా మరి ఇది నిజమో కాదో మనకు తెలియాలంటే ఏప్రిల్ 8 అంటే ఇంకొక 3 డేస్ అయితే మనం వెయిట్ చేయాలి. ఏప్రిల్ 8న ఈ సినిమాకి సంబంధించిన టైటిల్ ఫస్ట్ లుక్ అయితే వస్తే, నిజంగా అయ్యాన్ అయితే మాత్రం నిజంగా నెక్స్ట్ సినిమాల నుంచి అల్లు అర్జున్ గారు ఏ పోస్ట్ ఏసినా దాంట్లో మనం అయితే టైటిల్ ఎతుక్కోవచ్చు. ఎందుకంటే ఆయన ముందే చెప్పేస్తున్నాడు కాబట్టి. ఇంకా అయ్యాన్ అంటే మీనింగ్ ఏంటంటే ఒక పాత్, ఒక దారి, దేవుడి గిఫ్ట్. ఈ రకమైన మ్యూజిక్ కాదు సారీ. ఈ రకమైన మీనింగ్ అయితే ఉందన్నమాట. మరి 'ఏఏ 22' కాన్సెప్ట్ ఏమో టైమ్ ట్రావెల్ కాన్సెప్ట్. అసలా దానికి ఈ అయాన్‌కి సంబంధం ఉందా? లేదా? నిజంగా అయానేనా? అయాన్ అయితే ఎలా కలిసిద్ది? ఎలా చూపిస్తారు అనేది మనమైతే వెయిట్ చేసి అయితే చూడాలి. ఎలాగో అల్లు అర్జున్ గారి ఫ్యాన్స్ అందరూ కూడా ఈ 'ఏఏ 22' సినిమాకి సంబంధించిన అప్డేట్స్ గురించి కళ్ళల్లో ఒత్తులు, కాకరపోవొత్తులు అన్నీ యేసుకొని అయితే వెయిట్ చేస్తున్నారు. ఇంకొక 3 రోజులైతే ఆగండి. మీ ఆకలి తీర్చే విధంగానే ఒక పోస్టర్ అయితే వస్తది. టైటిల్ అయితే పక్కా వస్తది. కానీ వీడియో కంటెంట్ అయితే రావట్లేదంట. అది ఆల్రెడీ నిన్న రాత్రి మనమైతే మాట్లాడుకున్నాం. ఎందుకంటే హై బడ్జెట్ సినిమా మంచి ఔట్‌పుట్ వచ్చిన తర్వాతే అంటే ఒక ప్రామిసింగ్ కంటెంట్‌గా వాళ్ళు తీసింది మారిన తర్వాతే ఫస్ట్ వీడియో గ్లింప్స్‌ని వీళ్ళు వదులుదామనే ప్లానింగ్‌లో అయితే ఉన్నారు. కాబట్టి దానికోసం అయితే మనమైతే కొన్ని రోజులు వెయిట్ చేయాలి. కానీ ఫస్ట్ లుక్ అయితే వస్తుంది. మరి ఫ్యాన్స్ అందరూ వెయిట్ చేయండి. అల్లు అర్జున్ గారు డబుల్ రోల్ అయితే చేస్తున్నారు ఈ సినిమాలో. మరి ఆ ఫస్ట్ లుక్ ఎలా ఉండబోతుందని నేనైతే చాలా అంటే చాలా ఈగర్‌గా అయితే వెయిట్ చేస్తున్నా. మరి అదనమాట మ్యాటరు. మరి ఇదే గనక సినిమా టైటిల్ అయితే మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్ అయితే చేయండి. అలాగే ఇలాంటి లేటెస్ట్ సినిమా అప్డేట్స్ కోసం మన ఛానెల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ.